సాక్షిగా అయి మురళి వినేటప్పుడు మనసుకి, హృదయానికి కొన్ని విషయాలు టచ్ అవుతాయి. ఏవైతే మనసుకి, హృదయానికి టచ్ అవుతాయో అవి మీకు పనికొస్తాయి. మీ యొక్క పాత్రకు సంబంధించిన విషయాలు. మీరు కొన్ని విషయాలను పరివర్తన చేసుకోవాలి అని అంటే అది మీకోసం. అప్పుడప్పుడు మురళి ఎవరి కోసం వింటారు? ఇతరుల కోసం వింటాం. ఒకవేళ నా పతి ఈ విషయం విన్నట్లయితే మారేవాడు కదా. నేను మురళి ఇతరుల కోసం ఏమి వినడం లేదు కదా. మురళి ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది. ఎంతగా పెద్ద తండ్రిని ఆహ్వానిస్తారో అప్పుడు బుద్ధి శాంతిస్తుంది. హంబుల్గా అవుతారు. అందులో సరైన విషయాలు మీ బుద్ధికి టచ్ అవుతాయి.